హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడపోతే లైక్ మణిరత్నం డైరెక్ట్ చేసే లైక్ కమల్ హాసన్, త్రిష, అభిరామి, షింబు, నాజా, జోజో జార్జ్ యాక్ట్ చేసే లైక్ తెలుగు తమిళ కాదు పాన్ ఇండియాలో వస్తున్నాం లైక్ తగ్ లైఫ్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే ఒక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ లేకపోతే ఒక డీసెంట్ యాక్షన్ గ్యాంగ్స్టర్ మూవీ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన కమల్ హాసన్ గారు చూసుకుంటే కనుక తను బేసికలీ ఒక గ్యాంగ్స్టర్ అండ్ సిటీలో ఉన్న వన్ ఆఫ్ ది టాప్ గ్యాంగ్స్టర్. సో వాళ్ళ తమ్ముడు వచ్చేసి లైక్ నాజర్. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సో వాళ్ళిద్దరు చిన్నగా ఉన్నప్పుడు సో అంటే వాళ్ళు టీనేజ్లో ఉన్నప్పుడు ఒక షూట్అవుట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్లో వాళ్ళకి షింబు అనేది వాడు దొరుకుతాడు. సో షింబు పేరు వచ్చేసి లైక్ అమరన్. సో కమల్ హాసన్ లైక్ షింబుని తీసుకొస్తాడు, చెరదీస్తాడు అండ్ తన గ్యాంగ్లోకి ఇంపార్టెంట్ మనిషి అయితే అవుతాడు. ఆల్మోస్ట్ లైక్ కమల్ హాసన్ గారి తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే షింబు అనే రేంజ్కి అయితే అతనైతే ఇండివిజువల్గా అయితే ఎదుగుతాడు. బట్ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది లైక్ కమల్ హాసన్ గారి మీద ఒక అటాక్ అనేది జరుగుతుంది. సో అటాక్ చేసింది ఎవరు, లైక్ నాజరా లేకపోతే షింబునా లేకపోతే వాళ్ళకి రైవలరీ గ్యాంగ్ ఉన్న జోజో జార్జా లేకపోతే సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరినీ లేపడానికి ప్లాన్ చేసిన పోలీస్ ఆఫీసర్సా. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. అండ్ లైక్ కమల్ హాసన్ గారి మీద అటాక్ చేసింది ఎవరు అండ్ తన తర్వాత లైక్ రంగరాయ శక్తివేల్ ఎవరు అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్, సో స్టోరీ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక సో స్టోరీలో అయితే పెద్దగా కొత్తగా ఉండదు. సో అన్ని మీ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. బట్ మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి లైక్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్. సో కమల్ హాసన్ గారు నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు, యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ చాలా రోజుల తర్వాత మనం నాజర్ గారిని స్క్రీన్ మీద ఒక మంచి రోల్ అయితే చూసాము. సో యాజ్ యూజువల్ తన బెస్ట్ అయితే ఇచ్చాడు. సో జోజో జార్జ్ కానీ, త్రిష కానీ అండ్ అశోక్ సెల్వన్ కానీ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మరి వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగా చేస్తారు. బట్ స్పెషల్ మెన్షన్ టు షింబు. సో ముఖ్యంగా కొన్ని సీన్స్లో తనైతే ఒక స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కమల్ హాసన్ గారి ముందు ఒక చిన్నపిల్లలాగా లైక్ ఒక తెలియని అమాయకత్వం లాగా తన ఇన్నర్ ఫీలింగ్స్ని చూపెట్టిన సీన్స్ కానీ అండ్ వన్స్ కమల్ హాసన్ గారు లేనప్పుడు ఆ గ్యాంగ్ని మొత్తం తనే రన్ చేసే ఆ సీన్స్ కానీ అండ్ క్లైమాక్స్లో వాళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ కానీ అన్ని సీన్స్లో షింబు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటే ఏమైతే ఉండదు. బట్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక లైక్ యాక్షన్ సీక్వెన్సెస్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అండ్ మణిరత్నం గారి కెమెరా యాంగిల్స్ అనే షార్ట్ డివిజన్స్ కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో మణిరత్నం ఫ్యాన్స్ ఎవరైతే ఉంటే కనుక సో ఈ మూవీ కూడా వాళ్ళకైతే అందరికీ అర్థమవుతుంది. బట్ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కనుక మనకి బాగానే ఎంగేజింగ్గా గ్రిప్పింగ్ అయితే ఉంటుంది. బట్ కొన్ని సీన్స్లో లైక్ ఆ సీన్ అనేది సరిగా లేకున్నా సరే బట్ యాక్టర్ పర్ఫార్మెన్స్ వల్ల ఆ సీన్ అనేది ఎలివేట్ అయితే అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే లైక్ మూవీలో ఒక 4-5 సీన్స్ అయితే ఉంటాయి. బికాస్ స్టోరీలో పెద్ద కొత్తదనం అంటే ఏమైతే ఉండదు. లైక్ బట్ స్క్రీన్ ప్లే ఇందా చెప్పినట్టు కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి అండ్ మణిరత్నం గారి ఆ విజువల్ టేకింగ్ అయితే ఉంటుంది అండ్ ఆ కెమెరా యాంగిల్స్ అయితే ఉంటుంది అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా అన్ని కలిపి ఆ సీన్ అయితే ఎలివేట్ అయితే చేయడం అయితే జరిగింది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. లైక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైక్ ఒక టైటిల్ సాంగ్ ఉంటుంది విల్లి నాయకర్ అని చెప్పి. సో ఆ సాంగ్ కూడా అయితే ఒక స్పెషల్ మెన్షన్ అయితే తీసుకుంటుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ ముందుగా ఈ సినిమాలో నెగటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మెయిన్ చూసుకుంటే కనుక లైక్ మూవీ యొక్క స్టోరీ లైక్ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదు. లైక్ వన్స్ ఏ లయన్ ఆల్వేజ్ ఒక లయన్ అన్నట్టు లయన్ ఫీల్డ్లో లేదు, లయన్ ఓల్డ్ అయిపోయింది అని చెప్పి మనం అనుకుంటాం, ఎవరెవరో వస్తుంటారు. బట్ అలా కాదు, వన్స్ ఏ లయన్ ఆల్వేజ్ ఏ లయన్ అన్నట్టు. లైక్ ఈ మూవీలో కమల్ హాసన్ గారి క్యారెక్టర్ కూడా కొంచెం అలానైతే ఉంటుంది. బట్ మనకి కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే కనుక లైక్ ఇదే మణిరత్నం డైరెక్ట్ చేసిన లైక్ నవాబ్ అనే మూవీ గుర్తు వస్తుంది. లైక్ పవర్ కోసం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేశారు అని చెప్పి మనకైతే గుర్తొస్తుందన్నమాట. సో ఈ మూవీ స్టోరీ కూడా అంతే, కొంచెం లైక్ ఇంత చెప్పినట్టు కొంచెం విక్రమ్ గుర్తొస్తుంది. లైక్ వన్స్ ఎ లయన్ ఆల్వేజ్ ఎ లయన్ అన్నట్టు గోట్ అనే మూవీ గుర్తొస్తుంది. అండ్ ఇదే మణిరత్నం డైరెక్ట్ చేసిన నవాబ్ అనే మూవీ అయితే కోసం ఇలా మనకి కొన్ని ఓల్డ్ గ్యాంగ్స్టర్ మూవీస్ అయితే మనకైతే గుర్తొస్తాయి అనమాట. బట్ అది స్టోరీలో పెద్ద కొత్తదనం అంటే ఏమైతే ఉండదు. సో అది ఒక మేజర్ మైనస్ పాయింట్. అది తప్ప లైక్ మణిరత్నం ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ మూవీ అయితే ఒక విజువల్ ట్రీట్. లైక్ లాస్ట్ మూవీస్ మనం చూసుకుంటే కనుక సో లైక్ కార్తీ తీసిన చెలియా అనే మూవీ కానీ అండ్ పొన్నియిన్ సెల్వన్ కానీ అన్నీ కొంచెం అయితే డిసప్పాయింట్ చేస్తాయి. బట్ ఆ మూవీ కొంచెం స్లో కూడా అయితే ఉంటుంది. బట్ ఈ మూవీ అలా కాదు, కొంచెం ఫాస్ట్ బేస్డ్ మూవీస్. బట్ ఈ మూవీలో కొంచెం యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఫస్ట్ క్లాస్ అయితే ఉంటాయి. దాంతో కూడా కొంచెం మాస్ ఆడియన్స్కి కూడా ఈ మూవీ అయితే రీచ్ అవుతుంది. బట్ రీసెంట్ మణిరత్నం మూవీస్తో పోల్చుకుంటే లైక్ ఈ మూవీ అనేది చాలా బెటర్. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కొనాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.